బడిలో పోతుంటారా కానీ ఒక పిల్లలు కాదమ్మా కాదు కాదు బిడ్డే కొడుకునే బిడ్డ కొద్దిగా ముందున్నాం ఎందుకంటే మళ్ళా తర్వాత వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కొట్టలేదనే చెప్పేవాళ్ళు ఉంటారు కదా. వాచ్మెన్ పగిలింది మీరు కాదు వాళ్ళు చెప్పాలి, మీరు ఊరుకోవాలండి. ఇంకా వాచ్మెన్ పగిలింది, చేతికి దెబ్బలు వాచ్మెన్ పగిలింది. ఎందుకంటే తర్వాత లేదు అనేవాళ్ళు కానీ ఉంటారు మహానుభావులు. పొలిటికల్ లీడర్లు చెప్తారు కదా లేదని. చూస్తే బాబు బాబు యువరాజ్ చేతి గాయాలు, మెడ మీద ఏట్లు, చేతి గాయాలు, రక్త గాయాలుగా ఉన్నాయి. సెల్లు, వాచ్ బ్రేక్ అయింది. కాదమ్మా కానీ ఏం కాదులేమ్మా. పచ్చి ఏం కాదు, ధైర్యంగా ఉంటుంది. ఉన్నాం ధైర్యంగా ఉంటుంది. రే ఇది పెట్టుకుంటా రే పెట్టుకుంటారు. విరూపాక్షి ఐటీడీపీ మండల అధ్యక్షుడు గణేకల్ విరూపాక్షి పోలీసులు గుర్తిస్తారు. సార్ మాది గణకల్ గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. మేము వచ్చేసి కసి మా పొలంలో పని చేయకూడదని కసి మేము చెప్పినాం వాళ్ళకు. ఆయన ఏమో పిల్లలు మాకు వచ్చింది అది అని కసి ఆయన వచ్చి కసి మా పొలంలోన దోగినాడు. అందుకోసం మేము వచ్చి మమ్మల్ని అడుక్కోకున్నట్లా మీరు మాకు పని పడితే ఎట్లా అని కసి అడిగినారు. దానికోసము మా విపక్షాన్ని, తర్వాత వాళ్ళ తమ్ముళ్ళని, మిగతా వాళ్ళని అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టినారు. మీరు వచ్చి అడ్డం వస్తే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమైనా చేసుకోండి. పని చేసేది మేమే, పని చేయించేది మేమే. మీరు ఎవరి పేరు చెప్పుకుంటారో చెప్పుకోండి. తర్వాత మీకు ఇప్పుడు ఇదే కాదు, మీరు తర్వాత హత్య చేసే కూడా మేము రెడీ ఉంటాం అనికేసి వాళ్ళు మాట్లాడినారు. సార్ మేము ఎట్లా చేయాలి సార్? మామూలు సామాన్య కార్యకర్తలు మా పార్టీలో ఉండకూడదా? మామూలే పార్టీ అంటే ఏదో ఒక పార్టీలో ఉంటాము సామాన్య కార్యకర్తలు. అందుకోసం మళ్ళీ ఇట్లా చేసి ఎట్లా సార్? మేము ఎట్లా చేయాలా? మా ఊర్లో ఉండకూడదు సార్, సామాన్య ప్రజలు ఊర్లో ఉండకూడదా? ఎవరికొకరు సపోర్ట్ చేసుకుంటాము. అందుకోసమే వీళ్ళు ఇట్లా చేసి ఎట్లా సార్? చెప్పండి సార్, ఎట్లా చేయాలా మీరే చెప్పండి. దీనికి గణకల్ సార్ నగర పెద్ద విరూపాక్షి, పెద్ద బంగారయ్య, శ్రీ హనుమంత్ రెడ్డి, తర్వాత చిన్న బంగారయ్య. పెద్ద విరూపాక్షికి అయితే ఏమైందో మాకు ఇంకా ఇంతవరకే రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం చెప్తాం సార్. ఇంకా ఎన్ సవారి, మల్లయ్య, ఎల్లప్ప, తర్వాత బంగారబాబు.
ఏం సార్ ఉన్నారు సార్, తెలుగుదేశం పార్టీ కృష్ణం వర్గం వాళ్ళు సార్. బంగారయ్య.